ఫ్రెండ్స్ అందరికీ హాయ్, అందరికీ నమస్కారం. ఇవాళ నా మనసులో బాధ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దయచేసి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళు ఉంటే ముందైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు ఫస్ట్ అసలు ఆ యూట్యూబ్ ఛానల్ ఎలా చేయాలి, ఎలా రన్ చేయాలి, ఎలా వ్యూస్ తెచ్చుకోవాలి, అసలు దాంట్లో 1000 సబ్స్క్రైబర్లు కావాలంటే అసలు ఏం చేయాలి, అసలు వాచ్ అవర్ ఎప్పుడు కంప్లీట్ కావాలి, అవన్నీ డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని చేయండి. నేను ఏదో తెలియక సరదా కోసం ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మా బాబు డ్యాన్సులు ఇంటికి పెడితే అది మామూలుగా మేము ఇట్లా మామూలుగా పెట్టేశామన్నమాట. అది యూట్యూబ్లో మనకి మనీ వస్తాయన్న సంగతి కూడా నాకు తెలియదు. ఆల్రెడీ మా అక్క వాళ్ళ బాబు ఏమన్నాడంటే 1,00,000 సబ్స్క్రైబర్లు అట్లా వస్తేనే యూట్యూబ్లో మనీ వస్తాయని అని అన్నారు. అయితే ఇప్పుడు ఆ 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఎప్పుడు అవుతారో మనకు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాను. ఆ తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 year తర్వాత 1000 సబ్స్క్రైబర్లు మనకు వస్తే చాలు, మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తాయని చెప్పారనమాట. అప్పుడు నేనేమనుకున్నానంటే మా ఫైనాన్స్గా మా హస్బెండ్ మామూలుగా ప్రైవేట్గా జాబ్ చేస్తాడు, నేను కంప్యూటర్ ఆపరేటర్గా కాంట్రాక్ట్ బేసిక్ మీద చేస్తాను అనమాట. మళ్ళీ మా పిల్లలకి చదివించడానికి మంచిగా ఏదో నేను చేసే నాకు తోడుగా ఉంటుంది, మా పిల్లలకి కొంచెం ముందు చదివించడానికి ఆ డబ్బులు అనేవి చాలా హెల్ప్నెస్గా ఉంటాయి, నేను కూడా చేద్దామన్నట్టు అనుకొని నేను ముందడుగు వేసాను అనమాట. ఆ ముందడుగు వేసాను, కానీ నాకు ఆ 1000 సబ్స్క్రైబర్లు అయితేనే మనకి మనీ వస్తాయని వరకు నేను తెలుసుకొని చేశాను అనమాట. ఇంకో 1000 సబ్స్క్రైబ్ తెచ్చుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని ముందు మనీ పడుతుంది అన్నట్టు ఆశతోనే నేను షార్ట్స్ అవన్నీ కంప్లీట్ చేశాను. ఆ 1000 సబ్స్క్రైబ్ అయిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేశాను. నాలో ఒక 4-5 మంది వీడియోలు చూశాను. వీడియోలు చూసిన తర్వాత 1000 సబ్స్క్రైబ్ వస్తే రాదు, 4000 వాచ్ అవర్ కూడా కంప్లీట్ కావాలి, ఆ 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయితేనే మనకి మనీ మన అకౌంట్లో పడతాయి అని అన్నారు. అప్పుడు నేను ఏం చేశానని ఇంకా ఫాస్ట్గా బాగా కష్టపడ్డాను అనమాట. 1000 సబ్స్క్రైబ్ అయితే పెరిగిపోయారు, చాలా హ్యాపీ అయిందనమాట. ఈ 4000 వాచ్ అవర్ కూడా కంప్లీట్ చేద్దామని ఇంతకుముందు ఆల్రెడీ కూరలు, వంటలు, బిర్యానీ అట్లాంటి వీడియోస్ చాలా పెట్టాను. హనుమాన్ జయంతి, రామాలయం అట్లాంటివి పెట్టాను అనమాట. అట్లనే నేను కూడా ఇంకా ఏమనుకున్నానంటే ఇట్లనే షార్ట్స్ కూడా ఇవన్నీ పెడదామని గబగబా ఫాస్ట్గా అన్ని కంప్లీట్ చేశాను. 3000 వాచ్ అవర్ జరిగింది. తర్వాత మళ్ళీ 1 monthకే 4000 వాచ్ అవర్ జరిగింది. అయితే నాకు ఇవాళ బ్యాడ్ న్యూస్ ఏమని తెలిసిందంటే షార్ట్స్కి వాచ్ అవర్ కౌంట్ కాదు, ఓన్లీ వీడియోస్కే వాచ్ అవర్ కౌంట్ అయిందని తెలిసింది. నా ఇన్ని రోజుల నా ఆశలన్నీ ఫైనాన్స్గా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. మా పిల్లలకి వీకాంటి సపోర్ట్గా ఉండొచ్చు, నాకు మంత్లీ ఇంత శాలరీ పడుతుంది యూట్యూబ్ నుంచి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎవరికైనా యూట్యూబ్లో మనం డ్యాన్స్ చేసేది, వీడియోస్ చేసేదే తెలుస్తుంది, కానీ మనకి ఆ మనసులో వాళ్ళకి ఉన్న బాధలు కానీ వాళ్ళకున్న ఆర్థిక బాధలు ఎవరికి తెలియదు. కాకపోతే మాకు చాలా ఆర్థిక బాధలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, మనస్తాపాలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ వీడియోస్ చేయడం వల్ల కొంత మనీ వస్తుంది అన్నట్టు మా పిల్లలకి ఫైనాన్స్గా నేను చదివించవచ్చు, ప్లస్ ఇంకోటి నాకు కూడా కొంచెం ఆర్థిక ఇబ్బంది నుంచి ఇది అవుతుంది అన్నట్టు నేను చేద్దామన్నట్టు మా కొలీగ్స్లో కానీ, మా చుట్టుపక్కల కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు నన్ను అన్నమాట, నీకు యూట్యూబ్లో చేయడం అంత అవసరమా, డాన్సులు చేస్తాను మరి ఇక్కడ ఆగట్లేదు దీన్ని నా చెయ్యి ఆల్రెడీ నా చెయ్యి ఇట్లా పైకి కూడా లేవట్లేదు అనమాట. అయినా కూడా నేను డాన్సులు చేసి యూట్యూబ్లో పెట్టాను. ఎందుకు పెట్టానంటే యూట్యూబ్లో ఛానల్ చేసి ముందుకు తీసుకొచ్చి ఏదో ఫైనాన్స్గా మాకు ఇబ్బంది నుంచి పోవాలన్నట్టు నా చెయ్యి ఇట్లా పైకి లేవకపోగా అసలు ఎంత ఇబ్బందిగా బాధపడ్డామంటే అంత ఇబ్బందిగా బాధపడ్డా. అయినా మా వాళ్ళు అన్నారు, అబ్బాయికి చెయ్యి అంత నొప్పి చేస్తే నువ్వు డాన్సులు ఎట్లా చేస్తున్నావు అని అన్నారు అనమాట. అయినా కూడా అట్లన్నా కూడా నేను అవన్నీ మాటలు కొట్టేశాను. చుట్టుపక్కల అన్నారు అనమాట, ఏం డాన్సులు చేస్తున్నారు కదా మీరు ఎక్కడ ఆగట్లేదు కదా అని, మీకు బాధ ఉన్నాయా, మీకు చాలా హ్యాపీగా ఉన్నారు కదా మీకు భలే అని. హ్యాపీగా మనకి ఎప్పుడైనా ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పుడు తెర ముందు కనబడేది అంతా అది హ్యాపీనెస్ అనుకోకూడదు, తెర వెనుక కూడా వాళ్ళకి చాలా బాధలు ఉంటాయి అనుకోవాలి. అర్థమవుతుందండి. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, చనిపోయారు. కాకపోతే నా పిల్లలు, నా హస్బెండ్ పొద్దున్న లేచిన మార్నింగ్ 6 నుంచి 10:30 వరకు ఇంట్లో పనిచేస్తా, బాగా హెవీగా పనిచేస్తా, తర్వాత డ్యూటీకి వెళ్తా, తర్వాత మళ్ళీ ఇప్పుడు 3-4కి వస్తా, మళ్ళీ ఈవినింగ్ మా పిల్లలు స్కూల్ నుండి వస్తారు, అప్పుడే సరిపోతాయి అనమాట. కానీ నా మనసులో బాగా చెప్పుకోవడానికి మీకు షేర్ చేస్తున్నాను. నాకు వాచ్ అవర్ ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఏంటంటే వీడియోస్కి వాచ్ అవర్ ఓన్లీ కౌంట్ అవుతుంది, షార్ట్స్ కౌంట్ కాదన్నారు. ఫస్ట్ ఇప్పుడు షార్ట్స్కి వీడియోస్కి మొత్తం వాచ్ అవర్ 4300 వాచ్ అవర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వీడియోస్కి ఓన్లీ వాచ్ అవర్, పబ్లిక్ వాచ్ అవర్ వీడియోస్కి 500 కంప్లీట్ అయింది.
అంటే ఓన్లీ మనకి వీడియోస్కే వాచ్ అవర్ కౌంట్ అవుతుందంట. దయచేసి మీరు ఛానల్ కింద స్టార్ట్ చేస్తే మోనిటేషన్కి ఎలా అప్లై చేయాలి, యూట్యూబ్ ఛానల్ అసలు షార్ట్స్ ఎన్ని ఉండాలి, సబ్స్క్రైబ్ ఎన్ని ఉండాలి, వాచ్ అవర్ దేనికి కౌంట్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకొని చేయండి. దయచేసి మా వాచ్ అవర్ కూడా మేము చాలా వీడియోస్ పెట్టాము, వంటలే, దేవుడి గుళ్ళే ఇవన్నీ పెట్టాము. దయచేసి మా వాచ్ అవర్ని కంప్లీట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు 1.5 years నుంచి నేను ఈ యూట్యూబ్లో చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే నేను చాలామంది చాలా రకాలుగా అన్నారు అనమాట. అన్నా కూడా నేను అవన్నీ మాటలు పట్టించుకోలేదు. మనం చనిపోయినా కూడా మనకి ఈ వీడియోని ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు, ఆయన మన సాంగ్ వినగలుగుతున్నాం. మన మనిషి అనేది మనం గుర్తుండిపోవాలి, మనం అంటూ ఒక 10 మందికి తెలియాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే నువ్వు అన్నది ఈ వీధికే తెలుస్తుంది, ఈ చుట్టాలకే తెలుస్తుంది, ప్రపంచానికి తెలియదు. యూట్యూబ్ వల్ల మనం అనేది ప్రపంచం అందరికీ తెలుస్తుంది అనమాట. మీరండి యూట్యూబ్లో స్టార్ట్ చేస్తారు కదా, ఆ వీడియో చేస్తారు కదా అన్నట్టు మనం 1,00,000 మందికి తెలుస్తాం. దయచేసి మీరు మాత్రం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం ఫ్రెండ్స్ అన్నీ తెలుసుకొని ముందడుగేయండి. నా లెక్క తెలిసి తెలియనట్టు టైం వేస్ట్ చేసుకుంటా ఇక మామూలుగా టైం పాస్గా పెట్టి ఆ తర్వాత మాకు 1.5 years అయిపోయిన తర్వాత తెలిసింది 1000 సబ్స్క్రైబ్ రావాలి, 4000 వాచ్ అవర్ కంప్లీట్ కావాలని. ఆ తర్వాత నేను చేసిన కష్టపడ్డా, కానీ ఆ తర్వాత ఓన్లీ వీడియోస్కే వస్తాయన్నది తెలిసింది. బ్యాడ్ న్యూస్ ఇవ్వాలి. అందుకోసం నాకు బాధ అనిపించి మీకు ఇలాంటి తప్పు మీరు ఎవరు చేయకూడదని యూట్యూబ్ ఛానల్ రన్ చేసి స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ముందుగా ఇది నా నేను చెప్పేది వాళ్ళకి హెల్ప్నెస్గా ఉంటుందని మీకు చెప్తున్నాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వాచ్ అవర్ని కంప్లీట్ చేసేటప్పుడు నా వీడియోస్ అనేవి చూడండి.